వాట్ ఈస్ గవర్నమెంట్ కంపెనీ? ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అండి. ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్కి అయితే ప్రభుత్వ కంపెనీ అనగానేమి? సింపుల్గా అండి, ప్రభుత్వ కంపెనీ అంటే ఇక్కడ మీరు విజువల్లో చూడవచ్చు. ప్రభుత్వ కంపెనీ అనేది మీకు ఒకసారి విజువల్లో చూపెడుతున్నాను. సో బిహెచ్ఈఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఎన్టీపీసీ కానీ, ఇంకా రిమైనింగ్ గవర్నమెంట్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి ఇండియాలో. అంటే ఈ కంపెనీలలో పెట్టుబడి సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్ కానీ విడివిడిగా 51% ఈ యొక్క వ్యాపార ప్రారంభానికి తీసుకొచ్చిన డబ్బులు, మూలధనం 51% స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెల్లించి ఉండాలి. లేదా స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి 51% కంటే ఎక్కువగా క్యాపిటల్ ఈ కంపెనీలలో ఉంటే, ఈ కంపెనీలలో డబ్బులు పెట్టుబడి పెడితే, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 51% కంటే ఎక్కువగా పెడితే అటువంటి కంపెనీలను గవర్నమెంట్ కంపెనీస్ అంటారు. మనకి ఇక్కడ డెఫినేషన్ ఏ విధంగా ఇచ్చిందో చూద్దాం. ఈ క్వశ్చన్ ఎందులో అంటే మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్. సో ఒకసారి చూద్దాం. మనకు క్వశ్చన్ వచ్చేసి యాన్యువల్ ఎగ్జామ్లో వాట్ ఈజ్ గవర్నమెంట్ కంపెనీ అనేది క్వశ్చన్ అడుగుతాడు. దానికి మీరు డెఫినేషన్ ఏం రాయాలి ఒకసారి చూడండి. ఎనీ కంపెనీ in which not less than 51% of the paid up share capital is held by the central, ఇక్కడ మూమెంట్ అనమాట, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ partly by the central or state government together. అంటే ఇక్కడ ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% షేర్ క్యాపిటల్ పెట్టినా మంచిదే, స్టేట్ గవర్నమెంట్ 51 డైరెక్ట్ పెట్టినా మంచిదే, లేదంటే రెండు కలిపి 51% కంటే ఎబో క్యాపిటల్ కనుక ఆ యొక్క కంపెనీలలో పెట్టుబడి పెడితే అటువంటి వాటిని గవర్నమెంట్ కంపెనీస్ అంటారండి. గవర్నమెంట్ కంపెనీస్ విజువల్లో మీకు ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నాను. సో తెలుగు మీడియం వాళ్ళ స్టూడెంట్స్ కోసం అయితే ఏ రిజిస్టర్ అయిన కంపెనీనైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా రెండు విడివిడిగా కానీ లేదా రెండు సమిష్టిగా కానీ 51%కి పైబడి వాటాలు ఉంటే దానిని ప్రభుత్వ కంపెనీలుగా పరిగణిస్తారు. సో ఈ డెఫినేషను మీరు ఉన్నట్టు రాసినా మంచిదే, లేదు అంటే దీనికి రిలేటెడ్ రాసినా కూడా మార్కులు పడతాయనేది చట్టం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. జై కామర్స్ స్టూడెంట్స్.